లాస్ట్ ఎపిసోడ్లో అర్జునుడు దుర్యోధనుడు శ్రీకృష్ణుణ్ణి కలవడం, అర్జునుడు శ్రీకృష్ణుణ్ణి తమ వైపు ఉండాలని కోరడం, ఈ ఘట్టాలను చెప్పుకున్నాం. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం. పాండవులకు దక్కాల్సిన రాజ్య భాగాన్ని వారికివ్వాలని ధృతరాష్ట్రుడి దగ్గరకు రాయబారిని పంపాడు ద్రుపదుడు. ద్రౌపది తండ్రి, పాండవుల మామగారు ద్రుపదుడు. అలా ద్రుపదుడి పురోహితుడు రాయబారిగా హస్తినాపురానికి వెళ్లి ధృతరాష్ట్రుణ్ణి కలిశాడు. ధృతరాష్ట్రుడితో పాటు ఆ సభలో ఉన్న పెద్దలందరికీ పాండవులు పంపిన సందేశాన్ని వివరించాడు. ధృతరాష్ట్రుడు, పాండురాజు ఒక తండ్రి బిడ్డలు కాబట్టి వారసత్వ సంపద ఇద్దరికీ సమానంగా చెందుతుంది. పైగా హస్తిన సింహాసనం మీద పేరుకి ధృతరాష్ట్రుడు ఉన్నా రాజ్యాన్ని విస్తరించింది పాండురాజే. కనుక ధృతరాష్ట్రుడు సొంతంగా సంపాదించిన సంపద అంటూ ఏమీ లేదు. అయినా పాండురాజు అన్నయ్య అన్న గౌరవంతో ఈ రాజ్యాన్ని ధృతరాష్ట్రుడికి అప్పజెప్పాడు. అందువల్ల తమకు చెందాల్సిన రాజ్యాన్ని పాండవులు ఏనాడూ అనుభవించలేకపోయారు. కానీ ధృతరాష్ట్రుని పిల్లలు అనుభవిస్తున్నారు. మరి రాజ్యాన్ని, అధికారాన్ని అనుభవించే హక్కు కౌరవులకు ఎంతుందో పాండవులకు అంతే ఉంది కదా అన్నాడు ఆ రాయబారి. ఎన్ని మోసాలు చేసినా, ఎంత అవమానించినా, అరణ్య అజ్ఞాతవాసాలు చేయించినా పాండవులు ధర్మబద్ధంగానే ప్రవర్తించారు. కనుక వారికి దక్కాల్సిన రాజ్యాన్ని వారికివ్వాలని, ఒకవేళ ఇవ్వకుంటే యుద్ధం తప్పదని, ఒకవేళ యుద్ధమే జరిగితే పాండవులకు 7 అక్షౌహిణుల సైన్యం ఉందని చెప్పాడు ద్రుపదుడు పంపిన రాయబారి. అన్నింటికి మించి శ్రీకృష్ణుడు పాండవుల వైపు ఉన్నాడని చెప్పాడు. రాయబారి సందేశం విన్న భీష్ముడు ఆనందించాడు. సంధి చేసుకుంటేనే మంచిదని, లేదంటే వంశనాశనం తప్పదని ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించాడు. కాని అర్జునుణ్ణి ఎలాగైనా సంహరించాలని పంతం పట్టిన కర్ణుడికి భీష్ముడి మాటలు నచ్చలేదు. వచ్చిన రాయబారిని, పాండవులను తన మాటలతో అవమానించాడు. పరిస్థితి అర్థమైన ధృతరాష్ట్రుడు వెంటనే లేచి ఈ సమస్యను పెద్దలతో మాట్లాడి పరిష్కరిస్తామని చెప్పి ఆ దూతను పంపించాడు. అక్కడితో ద్రుపదుడు పంపిన ఆ దూత వెళ్లిపోయాడు. పాండవుల దూత వచ్చిన దగ్గర్నుంచి ధృతరాష్ట్రుడికి ఏం చేయాలో తోచలేదు. పాండవులు అడిగిన దాంట్లో న్యాయం ఉందని ధృతరాష్ట్రుడికి తెలుసు. కాని తన కొడుకు ఏమైపోతాడో అన్న భయం. ఇన్ని ఆలోచనల మధ్య ధృతరాష్ట్రుడు తన సారథి, అలాగే నమ్మకస్తుడైన సలహాదారైన సంజయుణ్ణి పిలిచాడు. సంజయ, నువ్వు నా రాయబారిగా వెళ్లి పాండవులతో మాట్లాడు అని ధృతరాష్ట్రుడు ఆజ్ఞాపించాడు. అప్పటికి పాండవులు ద్రుపద సామ్రాజ్యంలో ఉపప్లావ్య అనే ప్రాంతంలో ఉన్నారు. అక్కడికి సంజయుడు వెళ్లాడు. కృష్ణుడు కూడా అక్కడే ఉన్నాడు. ధృతరాష్ట్రుడు చెప్పినట్లే యుద్ధం వద్దని, యుద్ధం అంటూ వస్తే కౌరవసేన కూడా గట్టిదేనని, అయినా కూడా ఎంతోమంది ప్రాణాలు పోతాయని సంజయుడు చెప్పాడు. అందుకే శాంతి సందేశాన్ని తెచ్చానని సంజయుడు చెప్పాడు. నిజానికి ఈ శాంతి సందేశాన్ని ముందుగా పాండవులే ధృతరాష్ట్రుడి దగ్గరకు పంపించారు కదా. అందుకే సంజయుడి సందేశం యుధిష్ఠిరుడికి నచ్చలేదు. నేనెప్పుడూ యుద్ధాన్ని కోరుకోలేదని యుధిష్ఠిరుడు చెప్పాడు. ధర్మబద్ధంగా మాకు రావాల్సిన రాజ్య భాగాన్ని యుద్ధం లేకుండా ఇస్తామంటే వద్దని ఎవరంటారని అన్నాడు. తమ రాజ్యాన్ని తమకి ఇచ్చేస్తే యుద్ధం అనే మాటే ఉండదని చాలా స్పష్టంగా సంజయుడికి చెప్పాడు ధర్మరాజు. ఇంకా చాలా దారుణమైన మాటలను ధృతరాష్ట్రుడు సందేశంగా పంపాడు. అవేంటంటే, యుద్ధం చేయడం కన్నా పాండవులు భిక్షాటన చేయడమే ఉత్తమమని, పాండవులు యుద్ధాన్ని ఎప్పుడూ కాంక్షించరని, రాజ్యాల పట్ల ఆసక్తి పెంచుకోవద్దని, మహర్షుల్లా దైవ ప్రార్థనలు చేస్తూ బతికితే మంచిదని, ఇలా దుర్యోధనుడికి లాభం కలిగేలా పాండవులను పరోక్షంగా అవమానిస్తూ సంజయుడితో సందేశం పంపాడు ధృతరాష్ట్రుడు. వెంటనే ధర్మరాజు సంజయుడి మాటలకు ఆగ్రహించాడు. ఒకే ఒక్క మాటతో విషయమంతా చెప్పాడు ధర్మరాజు. ఎప్పుడైతే ధర్మానికి ఆపద కలుగుతుందో అప్పుడు అధర్మం మీద యుద్ధం జరిగి తీరుతుందని తన సందేశాన్ని చెప్పాడు ధర్మరాజు. ఆ చర్చ తర్వాత శ్రీకృష్ణుడు కూడా తన సందేశాన్ని వివరించాడు. ధృతరాష్ట్రుడు పక్షపాతం వ్యవహరిస్తే యుద్ధం తప్పదని చెప్పాడు. క్షత్రియుడు తన రాజ్యాన్ని కాపాడుకోవడం కోసం అవసరమైతే యుద్ధం చేయవచ్చని చెప్పాడు. వాళ్లకు రావాల్సిన భాగం వాళ్లకిచ్చేస్తే ఎలాంటి యుద్ధం ఉండదు, అంతా శాంతియుతంగానే ఉంటుందని శ్రీకృష్ణుడు సూటిగా తన అభిప్రాయం చెప్పాడు. దయతో క్షమించి వదిలేయడానికి కౌరవులు చేసినవి చిన్న తప్పులు కావని చెప్పాడు. అప్పుడు యుధిష్ఠిరుడు కూడా మళ్లీ సంజయుడికి తన సందేశం చెప్పాడు. తమకు చేసిన అన్యాయం, ద్రౌపదికి చేసిన అవమానం, మాయాద్యూతంతో మోసం చేసి అరణ్యవాసం, అజ్ఞాతవాసం ఇన్ని చేసిన వారిని వదిలేది లేదని చెప్పాడు. అప్పటికీ శాంతిని కోరుతూ సంజయుడు వచ్చాడు కాబట్టి యుధిష్ఠిరుడు వారికి ఒక అవకాశం ఇచ్చాడు. అదేంటంటే, తమకు రావాల్సిన రాజ్య భాగంలో కొంతైనా, అంటే కనీసం 5 అన్నదమ్ములకు 5 నగరాలైనా ఇవ్వమన్నాడు. ఆ 5 అధిస్థలం, వృకస్థలం, మాకంది, వారణావ 5వ ఊరుని కౌరవులకు నచ్చింది ఇమ్మన్నాడు. అప్పటికీ కుదరకపోతే 5 గ్రామాలైనా ఇమ్మన్నాడు. ఎందుకంటే 5 గ్రామాలు పాండవులకు దక్కినా ధృతరాష్ట్రుడు తట్టుకోలేడని ధర్మరాజుకి తెలుసు. అందుకే అలా అడిగాడు.
నిజంగా తమకు 5 ఊళ్ళు ఇస్తే సంతోషంగా తీసుకుని సంధికి వస్తామని ధర్మరాజు చెప్పాడు. పాండవుల వైపు ధర్మం ఉందని సంజయుడు గ్రహించాడు. వారి దగ్గర సెలవు తీసుకుని హస్తినకు బయలుదేరాడు. నగరానికి చేరాక నేరుగా ధృతరాష్ట్రుడి శయన మందిరానికే వెళ్లాడు. ధృతరాష్ట్రుడు పడుకున్నారని భటులు అన్నారు. గాఢ నిద్రలో ఉన్నా సరే అతడిని నిద్ర లేపండి అని సంజయుడు భటులకు గట్టిగా చెప్పాడు. ఒక రథసారథికి చక్రవర్తి అయిన ధృతరాష్ట్రుణ్ణి గద్దించేంత చనువు ఉందా అని అనుకోవచ్చు. నిజంగానే ఉంది. ఎందుకంటే సంజయుడి తండ్రి గవల్గణ, అతను కూడా ధృతరాష్ట్రుడికి ఆప్తమిత్రుడు. పైగా సంజయుడు వ్యాసమహర్షి ప్రియ శిష్యుల్లో ఒకరు. వేదాలు చదువుకున్నవాడు, ఉన్నత విద్యావంతుడు. అందుకే ధృతరాష్ట్రుడు సంజయుడిని చాలా గౌరవంగా చూస్తాడు. ఆ చనువుతోనే నిద్రపోతున్న ధృతరాష్ట్రుణ్ణి లేపమన్నాడు. అత్యవసరంగా సంజయుడు నిద్రలేపమన్నాడు అనగానే ధృతరాష్ట్రుడికి ఏదో కొంప మునిగిందని అర్థమైంది. ఇలా ధృతరాష్ట్రుడి మందిరంలోకి వెళ్ళగానే సంజయుడు చాలా గట్టిగానే హెచ్చరించాడు. పుత్ర వ్యామోహంతో నువ్వు సర్వనాశనం కొని తెచ్చుకుంటున్నావని ధృతరాష్ట్రుణ్ణి సంజయుడు మందలించాడు. పాండవులకు వాళ్ళ రాజ్యభాగం వారికి ఇవ్వకపోతే వంశ నాశనం తప్పదని హెచ్చరించాడు. నీ అజ్ఞానం, అహంకారం, వ్యామోహాలతో కురువంశ పతనాన్ని చూస్తావని గట్టిగా చెప్పాడు సంజయుడు. పాండవులు ఏమన్నారని అడిగాడు ధృతరాష్ట్రుడు. మర్నాడు సభలోనే చెప్తానని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సంజయ. ఇక అక్కడి నుంచి ధృతరాష్ట్రుడికి నిద్ర పట్టలేదు. వెంటనే విదురుడికి కబురు పెట్టాడు. ఇంత రాత్రి ధృతరాష్ట్రుడికి ఏమైందోనని భయపడి విదురుడు పరుగుని వెళ్ళాడు. సంజయుడు తనని హెచ్చరించిన విషయం విదురుడికి చెప్పాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు ధృతరాష్ట్రుడికి విదురుడు చెప్పిన నీతే విదుర నీతిగా ప్రఖ్యాతి చెందింది. మనిషి ఎలా బతకాలో వివరంగా చెప్పిన ఆ నీతి శాస్త్రం అద్భుతం. అంతేకాదు, దుర్యోధనుడు పుట్టగానే ఎన్నో అపశకునాలు, ఉత్పాతాలు సంభవించాయి. కురువంశాన్ని నాశనం చేసే బిడ్డ పుట్టాడని ఆనాడే ఎందరో ధృతరాష్ట్రుణ్ణి హెచ్చరించారు. అయినా మొదటి బిడ్డ అన్న మమకారంతో ధృతరాష్ట్రుడు అమిత గారాభంతో పెంచాడు. అతను ఎన్ని చెడ్డ పనులు చేసినా కనీసం అతన్ని గాడిలో పెట్టాలన్న ఆలోచన కూడా ధృతరాష్ట్రుడికి ఏనాడూ రాలేదు. ఫలితంగానే ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్నావని విదురుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. మర్నాడు హస్తినాపురం కోటలో ముఖ్యమైన సభ మొదలైంది. పాండవులు పంపిన సందేశాన్ని చెప్పేందుకు సంజయుడు వచ్చాడు. పాండవులు చెప్పిన విషయాలు, వారు కనీసం ఇవ్వాలని చెప్పిన 5 నగరాల వివరాలు ఇవన్నీ సంజయుడు వివరించాడు. భాగం పంచని పక్షంలో యుద్ధం తప్పదన్న విషయాన్ని కృష్ణుడు చెప్పాడని మొత్తం వివరించాడు సంజయుడు. ఇంత జరిగినా కూడా దుర్యోధన, కర్ణ, దుశ్శాసనులు పెద్దల మాట వినలేదు. యుద్ధానికే సై అంటున్నారు. ఉద్యోగ పర్వంలో సంజయుడి రాయబార ఘట్టంలో ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం.